మీరు పనిచేయటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి తలెత్తిందా కాదా? తర్వాత రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక ఎంపీని కూడా ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఆయన గుండెల మీద కూర్చొని ఆయన్ని దాదాపు చంపే ప్రయత్నం చేశారా? చాలా సందర్భాల్లో బాధపడ్డారు. ఎవరు ఇంకా బీహార్ క్యాడర్ నుంచి వచ్చారు, ఇంకొక ఆయన నాయక్ కథను వచ్చాడు, ఆయన కూడా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈయన సంజయ్ గారు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీరు చెప్పిన సునీల్ కుమార్ కావచ్చు, ఎవరేమో చట్టాలకు అతీతులేం కాదు. ఇక్కడ నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆంధ్రప్రదేశ్లో మీరు ఉద్యోగం చేయాల్సిన వ్యక్తులు, ఈ దేశం గురించి ఆలోచించాల్సిన వ్యక్తులు ఇన్ని దేశాలు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదైతే ఉందండి, విచారించాలి. అదేవిధంగా కస్టోడియల్ ఇదికి టార్చర్ చేసిన దాంట్లో రఘురామకృష్ణరాజు మీద ఎవరున్నారు, దీని వెనక సహకరించింది ఎవరు ఆదేశాలకు అనుగుణంగా ఈ విధంగా చేశారు వెళ్ళారనేది కూడా క్లారిటీ కాదు. ఎందుకంటే యాజ్ ఎ లామెన్గా నేను కూడా మాస్టర్ ఆఫ్లో చదువుకున్నాను నాగార్జున యూనివర్సిటీ నుంచి. కాబట్టి నేను ద రోల్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, పోలీస్ వ్యవస్థ మీద ఇండియాలో ఢిల్లీలో ఇండియన్ లా ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేశాను. థీసిస్కి అవుట్ ఆఫ్ 150-140 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇన్ని కంట్రీస్ పర్మిషన్ తీసుకుని ఒక దగ్గరికి వెళ్ళిన ఎందుకు ఏం చేయాలి, ఇప్పుడు ఇవన్నీ ఏం జరిగింది. ఇప్పుడు నేనంటే శివశంకర్ గారు కూడా ఎల్ఎల్ఎం చేశారు కాబట్టి తెలుసు, చేశారు. ఎందుకంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారండి చంద్రిక గారు. అదే సమయంలో ఆయన అన్ని చట్టం తెలిసి కూడా పోలీస్ అంటే ఏంటి, పోలీస్ అండ్ పబ్లిక్, పోలీస్ అండ్ వేకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, పోలీస్ అండ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి అనేది మనం చేయాలి. అదేవిధంగా దాన్ని అడ్డం పెట్టుకొని మనం సినిమాల్లో చూసే సింగం 1, 2, 3 కాదు, లేకపోతే నిజ జీవితంలో రియల్గా నటించాలి, అంతేగాని సినిమాలు చూసే పోలీస్ ఆఫీసర్ కాదు పాత్ర. సమర్థవంతంగా చేస్తే ఎక్కడైనా కానీ నెత్తిన పెట్టుకుంటారు. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు 2000లో పిఎస్ఆర్ సీతారామాంజలి, ఇప్పుడున్న చాలా వివాదాలకు కేంద్ర బిందువు అయిన ఇంటెలిజెన్స్ చీఫ్, చాలా బాగా చేస్తున్నాడని చెప్పేసి ఫ్యాక్షనిస్టులు అంచివేస్తున్నారంటే పేపర్ కట్ చేసుకొని రాసుకుంటూ ఉండేవాడిని. అంటే సమర్థుల ఆఫీసర్లని కట్ చేస్తే కాలక్రమేణా ఆయన ఏం చేశాడనేది చంద్రబాబు నాయుడు గారి విషయంలో అన్ని వివాదాలకు కేంద్ర బిందువు. అదేవిధంగా ఇప్పుడు సునీల్ కుమార్ గారిని కూడా ఆయన్ని స్కిన్ కాపాడటానికి ఆయనతోటి పనిచేసిన కొంతమంది ట్వీట్లు కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కూడా వాళ్ళు విఘ్నతకు వదిలేయాలి. నేను ఆ ట్వీట్లు కూడా ఒక్కసారి ప్రేక్షకుల కోసం ప్రస్తావిస్తాను. జనరల్గా ఒక ఐఏఎస్ ఐపీఎస్లు జనరల్గా ఏదైనా ఉంటుంది అంటే వాళ్ళకి వంత పాడతారు, లేదా మమ్మల్ని ఇలా చేస్తున్నారని అంటే. కానీ ఒక సునీల్ కుమార్ మీద చర్య తీసుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. మనం చూడొచ్చు, డాక్టర్ పివి రమేష్ ఫార్మర్ ఐఏఎస్, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులు తీవ్రంగా ఖండించాలి. అలాగే తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళని అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి రాజకీయ ప్రోత్సాహంగా కారణంగా ఆయన పదవిలో కొనసాగడం పొందేందుకు ప్రయత్నించేటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. అలాగే మతం, కులం, ప్రాంతం ఏదైనా సరే నేరస్తుడే. అంతే, ఎవరైనా ఒకటే. ఇప్పుడు